మనందరి మెడలోనూ చేతులకు ఉండే ఒక పవిత్రమైన గింజ రుద్రాక్ష. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వస్తువుగా, సాక్షాత్తు శివుడి రూపంగా భావించే ఈ రుద్రాక్ష అసలు ఎలా పుట్టింది? శివుడికి రుద్రాక్షకు ఉన్న బంధమేంటి? ఇది కేవలం చెట్టు నుండి వచ్చిన కాయ కాదు, దాని వెనక పరమశివుడి కన్నీటి కథ ఉంది. అదేంటో తెలుసుకుందామా? ఒకానొకప్పుడు త్రిపురాసురుడు అనే మహారాక్షసుడు తన వరాల బలంతో దేవతలందరినీ, ముల్లోకాలను పీడిస్తున్నాడు. గత్యంతరం లేక దేవతలు కైలాసానికి చేరుకున్నారు. ఓ మహాదేవా శరణు, త్రిపురాసురుడి బాధలు భరించలేకపోతున్నాం. మమ్మల్ని, లోకాలను రక్షించగల శక్తి మీకే ఉంది. అప్పుడు శివుడు, దేవతలారా భయపడకండి, ధర్మం గెలవాలి. ఆ అసురుణ్ణి సంహరించడానికి నేను అత్యంత శక్తివంతమైన అఘోరాస్త్రం సిద్ధం చెయ్యాలి. అందుకోసం నేను తీవ్రమైన తపస్సు చెయ్యాలి. అలా శివుడు లోక కళ్యాణం కోసం కొన్ని వేల సంవత్సరాలు కదలకుండా, రెప్పకూడా వాల్చకుండా మహాతపస్సులో నిమగ్నమయ్యారు. త్రిపురాసురుణ్ణి సంహరించే మహాశక్తిని తనలో నింపుకున్నారు. ఆ శక్తి పూర్తయిన తర్వాత లోకానికి శాంతి కలగబోతున్నందుకు ఆనందంతోనూ, అంతకాలం తపస్సులో ఉండడం వలన కలిగిన ఆయాసంతోనూ శివుడి కళ్ళ నుండి కొన్ని కన్నీటి బిందువులు భూమిపై జారిపడ్డాయి. ఆ బిందువులు భూమిని తాకగానే మహిమగల విత్తనాలుగా మారి దివ్యమైన వృక్షాలుగా మొలకెత్తాయి. శివుడి అశ్రువుల నుండి పుట్టిన ఈ వృక్షాలు వాటి ఫలాలే లోకానికి శుభాన్నిస్తున్నాయి. రుద్రుని అంటే శివుడి, అక్షుల అంటే కన్నీటి నుండి పుట్టాయి కాబట్టి ఈ గింజలను రుద్రాక్షలు అని పిలుస్తారు. ఇవి శివుడి స్వరూపం. అలా రుద్రాక్ష జన్మించింది. శివుడు దేవతలకు, లోకానికి దాని గొప్పతనం వివరించారు. ఎవరైతే భక్తితో ఈ రుద్రాక్షలను ధరిస్తారో వారికి నా అనుగ్రహం ఉంటుంది. ఇది అగ్ని వంటిది. పాపాలు పటాపంచలవుతాయి, అనారోగ్యాలు, భయాలు తొలగిపోతాయి, శాంతి, ఏకాగ్రత లభిస్తాయి. అంతేకాదు, ఇది నా స్వరూపం కాబట్టి రుద్రాక్షను ధరించిన వారు నేరుగా మోక్షాన్ని పొందుతారు. రుద్రాక్ష అనేది కేవలం ఒక గింజ కాదు, అది శివుడి కరుణకు చిహ్నం. మనం ధరించే ప్రతి రుద్రాక్షలో లోక కళ్యాణం కోసం శివుడు చేసిన తపస్సు, ఆయన చిందించిన ఆనంద బాష్పాలు ఉన్నాయి. అందుకే రుద్రాక్షను ధరించండి, భక్తితో ఆరాధించండి. మీకు రక్షగా సాక్షాత్తు శివుడే ఉన్నాడు. రుద్రాక్ష అంటే రుద్రుని అక్షయమైన రక్ష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.